బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2007 జూన్లో నేను ఫారం రిటర్న్ అయిన తర్వాత అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని గ్రామాల్లో అంబేద్కర్ గారి యొక్క చరిత్రని విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి డాక్టర్ కదిరి కృష్ణ గారి ద్వారా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తెలుసుకున్న తర్వాత ఒక డైనామిక్ అంబేద్కర్ గారి లాంటి ప్రతిరూపాన్ని, అంబేద్కర్ గారు లాంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మరొక వ్యక్తిని నేను చూసిన, ఆయనే బొజ్జ తారకం గారు. ఎవరికి తల వంచకుండా, ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, ప్రభుత్వాలని సైతం కోర్టు కీడ్చిన ఏకైక చరిత్ర కలిగినటువంటి నిజమైన నాయకుడు బొజ్జ తారకం గారు. ఆయనకి నాకు చాలా అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. అది ఎలాగో ఈ సందర్భంగా ఈరోజు తారకం సార్ గారి గ్రామానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మా సహోదరుడికి మరియు కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జై భీములు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బొజ్జ తారకం గారి సత్యమైనటువంటి విజయభారతి మేడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాలో మేడం గిరిరాజ కాలేజీలో లెక్చరర్గా పనిచేసినప్పుడు ఒక దశాబ్ద కాలం బొజ్జ తారకం సార్ గారు మా నిజామాబాద్ జిల్లా కోర్టులో అడ్వకేట్గా పనిచేయడమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యంగా బీసీల మైండ్లో అంబేద్కర్ అంటే కేవలం దళితుల నాయకుడు కాదు, ఈ దేశంలో సమానమైనటువంటి పురుషులతో సమానమైనటువంటి స్త్రీలకు హక్కులను అందించి వారి తర్వాత ఈ దేశంలో అత్యంత కష్టతరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న బీసీల కోసమైన జీవితాన్ని త్యాగం చేసిండు అని మొట్టమొదటిసారిగా బీసీల పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని బొజ్జ తారకం గారి నోటి నుంచి నేను విన్నాను మిత్రులారా. నాకెంతో ఇన్స్పిరేషన్ అయినటువంటి ఒక ఐడియల్ పర్సన్ ఆయన. సొంత ఊరికి నేను వచ్చి స్పీచ్ ఇచ్చే రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. కానీ కాలక్రమేణా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఊరూరా ప్రచారం చేసే ఒక ప్రచారకుడుగా మరి ఈ గ్రామానికి కూడా నేను రావడం నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. పోతే మిత్రులారా, అంబేద్కర్ గారు ఒకనాడు కేవలం ఒక వర్గానికి మాత్రమే అంకితమని మాట్లాడుకునే రోజులు పోయి ఒక వాడకట్టుకు మాత్రమే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలనే రోజులు పోయి ఈరోజు మనలాంటోళ్ళం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క శక్తిని మెల్లిమెల్లిగా పుంజుకుంటున్న క్రమంలో ప్రతి పార్టీ వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల చెంత మోకరిల్లుతున్నాడు మిత్రులారా. ప్రతి పార్టీ వాడు, రాష్ట్ర పార్టీ అయినా దేశం పార్టీ అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో వేసుకోకపోతే దిక్కు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడకపోతే దిక్కు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర గురించి చెప్పకపోతే దిక్కు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పొగడకపోతే దిక్కు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పకపోతే ఓట్లు లేవు. అందుకే ఒకానొక సందర్భంలో ఒక మహానుభావుడు ఏమని చెప్తాడంటే, ఒరే పిచ్చి నా కొడుకులారా, సూర్యుడిని అరచేతి పెట్టి ఎవడు ఆపలేడు. 20 సంవత్సరాల కింద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కేవలం దళితులు, మాలలు, మాదిగలు మాట్లాడే రోజులు పోయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తాజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, అక్కడ కేసీఆర్ గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడే రోజు వచ్చిందంటే మనలో ఉన్నటువంటి ఐక్యత కారణం మిత్రులారా. మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక 10 బైకులు 20 బైకులు ఆ కాలం పోయి ఈరోజు వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీటింగ్లు పెట్టుకునే స్థాయికి మనం వచ్చాం. కాబట్టి రాజకీయ నాయకులు మన ఓట్లను అడగాలంటే మన పాకలలోకి వచ్చే పరిస్థితిని తీసుకొచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఓటు హక్కునిచ్చి గుర్తుపెట్టుకోండి. అలాగా జలమని మాట్లాడిన వాళ్ళు, ఏ మాలమాదిగా ఆడకట్టుకు ఏం పోతామని మాట్లాడిన వాడు ఈరోజు ఫార్చునర్, రేంజ్ రోవర్ వేసుకొని వచ్చి అయ్యా మా పార్టీకి ఓటేయండి, అయ్యా మా పార్టీకి ఓటేయండి అని వంగి దండాలు పెట్టించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. గుర్తుపెట్టుకోండి. మరి ఇంత చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ స్థాయిలో మనం నిలబెడుతున్నాం అనేటువంటి క్వశ్చన్ కూడా ఈరోజు వేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది మిత్రులారా. ఒకనాడు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్కూల్ బయట కూర్చోబెడితే నువ్వు అంటరాని వాడివి, నువ్వు మహర్కులస్తుడివి, నువ్వు దళితుడివి, నువ్వు స్కూల్ లోపలికి రావద్దు అని స్కూల్ బయట బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూర్చోబెడితే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక విశ్వవిద్యాలయం ఏంటది? కొలంబియా విశ్వవిద్యాలయంలో మా దేశానికి వచ్చి చదువుకున్న వ్యక్తి ప్రపంచానికి ఆదర్శమైందని చెప్పి కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పట్టుకునే స్థాయికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎదిగినరు. ఎక్కడ ఊరవతల, ఎక్కడ బడి బయట, ఎక్కడ ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయమైనటువంటి కొలంబియా విశ్వవిద్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకునే స్థాయికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎదిగారు. ఆయన వారసులమైన మనం, ఆయన జాతి బిడ్డలమైన మనం, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రతిరూపాలమైన మనం, ప్రతిముఖాలైన మనం, ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టిన మనం, ఆయన పౌరుషాన్ని పంచుకొని పుట్టిన మనం, ఆయన పోరాట వారసత్వాన్ని పంచుకొని పుట్టిన మనం ఏ స్థాయిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రతిరూపాలాగా ఈ సమాజంలో ఉన్నామో మనని మనం ప్రశ్నించుకునే సమయం వచ్చింది. కార్యక్రమాన్ని చాలా కష్టపడి ఏర్పాటు చేసి ఎక్కువ మొత్తంలో యూత్ని పోగేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నేను యూత్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను మిత్రులారా. స్కూల్ బయట కూర్చోబెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచానికి ఆదర్శమైతే సీనియర్ ఎన్టీఆర్ గారి ముఖ కవలికల్ని పంచుకొని పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈరోజు ఆస్కర్ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిండు. ఊరికనే ఎదిగిండా? కష్టపడ్డారా లేదా? నేను చూస్తూ ఉంటా మన పేటల వెంబడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో సమానంగా హీరో ప్రభాస్ గారి, మహేష్ బాబు గారి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు కూడా పెట్టుకుంటున్నారు. పెట్టుకోండి, తప్పలేదు. ఒక నటుడు మీకు ఆయన జీవితంలో ఎంతో మంది ఆయనను తొక్కేయాలని ప్రయత్నం చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి ఫ్యామిలీకి ఒక లెజెండ్ అయి నిలబడ్డాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులమైన మనం ఎంతమంది లెజెండ్గా నిలబడ్డామో ఒకసారి క్వశ్చన్ వేసుకోండి మిత్రులారా. నేనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2007లో జూన్ తెలుసుకున్న తర్వాత ఒక నిజామాబాద్ జిల్లా బాలుకొండ మండలం రెంజర్ల అనే గ్రామంలో పుట్టి పెరిగిన నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటల గురించి మాట్లాడుతూ, ఆయన పోరాట స్ఫూర్తిని మాట్లాడుతూ, ఎక్కడో కరపత్రంలో కిందుండేది నా పేరు, ఎక్కడో కరపత్రంలో కిందుండేది నా పేరు. ఇప్పుడు నా పేరు ఎక్కడికి వచ్చింది? కరపత్రంలో ఎక్కడికి వచ్చింది నా పేరు? అది నా కారణం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. ఆయన గురించి మాట్లాడడం వల్ల నాకు వచ్చినటువంటి గౌరవం గుర్తుపెట్టుకోండి. యాజ్ ఏ అంబేద్కరైట్ నేను కూడా మీలాగే బైకులపై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బొమ్మలు వేసుకొని, కారు పైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బొమ్మలు వేసుకొని, ఎవరు కనబడినా జై భీమ్ అని చెప్తూ, మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తిని రగిలిస్తూ కేవలం అక్కడే ఆగిపోయి ఉంటే ఈ రోజు కందికుప్పం అనే గ్రామంలో స్పీకర్ గా మీరు నన్ను పిలిచేవారా? నేను ఇక్కడికి వచ్చేవానా? కానీ నిరంతరం నేను ఏం చేసినా, ఒక లోహపు ముక్కను, ఒక ఇనుప ముక్కను తీసుకెళ్ళి ఏదో గూట్లో పెట్టండి, 10 సంవత్సరాల తర్వాత అది మొత్తం కూడా జంగు పడుతుంది, సిరిం పడుతుంది. పడుతుందా? పట్టదా? దాన్ని నిరంతరం నూరితే ఆయుధమవుతుందా? కాదా? 17 సంవత్సరాల కింద రెంజర్ల అనే గ్రామంలో ఉన్నటువంటి నేను ఈ రోజు మహారాష్ట్రలో, తమిళనాడులో, కర్ణాటకలో, మన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుత తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ స్పీకర్ గా ఉన్నానంటే నన్ను నేను నిరంతరం జ్ఞానానికి నూరుకుంటున్నా మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మరి మనం అందరం అట్లా ఎందుకు కాలేకపోయాం? ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవంలో ఇది ఒక కేవలం పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 365 రోజులలో ఏప్రిల్ 14 ఒకటి మాత్రమే మనకు పండగ రోజా? ఒకనాడు తినడానికి తిండి లేని మనం, ఒకనాడు ఈ సమాజంలో బిట్ట మధ్యాహ్నం తప్ప మిగతా సమయంలో తిరగలేని మనల్ని సగర్వంగా మీసం మెలేసుకొని బైక్ పై తిరిగే స్వేచ్ఛనిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం కేవలం ఒక్కరోజు నివాళిస్తే సరిపోతుందా మిత్రులారా? చెప్పండి, ఒక్కరోజు నివాళిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సరిపోతుందా? మరి ఏం చేయాలి మనం?
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిరంతరం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గ్రామ గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద మనమందరం సంఘటితం కావాలి. మన జాతులకు ఎవరికైనా అన్యాయం జరిగితే మనమందరం ఏకతాటి మీద నిలబడి మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మనం కలిసి ఒక్క జాగాలో నిలబడితే న్యాయం మన పాదాల చెంత మోకరిల్లుతుంది. గుర్తుపెట్టుకోండి. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, నాకు బాధ కూడా వేస్తూ ఉంటుంది. అత్యధికంగా మాలలు ఉన్నటువంటి ఈ కోనసీమ, ఈ అమలాపురం, ఈ కాకినాడ, ఈ పరిసర ప్రాంతాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనందరికీ గుర్తు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని ఈ కోనసీమ జిల్లాకు ప్రదానం చేసినప్పుడు ఎంత పెద్ద అల్లర్లు జరిగినాయో ఆ సందర్భంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాడు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసినందుకు బాధపడకండి. మనకు జరిగిన ప్రతి అవమానాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని ఎక్కడ ముద్రించిండో పేపర్ ప్లేట్ల మీద. అత్యధికంగా మాలలు ఉన్నటువంటి ఈ సామ్రాజ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించాలంటే ఒక్కరికి లక్ష్యసారి ఆలోచించాలి నా కొడుకులు. కానీ ఆలోచించకుండా వాడు ప్లేట్ పై వేసిండు అంటే మీరు బలహీనులని అర్థం, బలవంతులు కాదు. అత్యధికంగా మాలలు, చైతన్యవంతులు, చదువుకున్న వాళ్ళు, యువత, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వైపు ఎవరైనా ఏలు పెట్టి చూడాలంటే ఉద్యమోసుకోవాలా బయట. కానీ అలా జరగలేదు, అలా జరగలేదు. నిండగాక మొన్న మాల కుటుంబాన్ని ఒక గ్రామంలో వేసిండ్రా లేదా? పిఠాపురంలో వెలేసిండ్రా లేదా? ఎంతమంది మాలలు ఉన్నారు శైలేపురం? మరి ఎవరు భయపడుతున్నాయా మీకు? ఇంతమంది మాలలు ఉన్నటువంటి ఈ గడ్డ మీద మాలల్ని వెలివేయాలంటే అవతలకి ఎంత ధైర్యం ఉండాలి. ఎందుకంటే మీరందరూ సంఘటితమై లేరు. మీరు తిరుగుబాటు చేయడం మానేశారు, మీరు పోరాడడం మానేశారు. సాయంత్రం అయ్యేసరికి ఎక్కడో కూర్చొని స్పృహ కోల్పోతున్నారు. కాబట్టి అవతల వాడు మనపై దాడులు చేస్తున్నాడు. మిత్రులారా, ఈ బొజ్జా తారకం సార్ చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కోర్టుకి ఇచ్చిన ఏకైక మొగోడు మనగాడు బొజ్జా తారకం గారు. ఏ రాజకీయ పార్టీ పాదాల చెంత మోకరిల్లలేదు. ఎవడు పదవులు ఇస్తాన్న తలను వంచలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చివరి వరకు తన ప్రాణం వరకు ఉన్నాడు. నిజమైన మాలోడు అని చెప్పుకునే 100% అర్హత ఉన్న ఏకైక వ్యక్తి బొజ్జా తారకం గారే. మరి ఆయన గ్రామంలో పుట్టిన మీకేమైంది? ఆయన ద్వారా 4 మంచి మాటలు విని నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన మాతృ సంస్థ సమతా సైనిక్ దళంలో ఉన్నా తప్ప ఏ నా కొడుకు ఎంగిలి మెతుకుని విసురుతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకర్లేదు. గుర్తుపెట్టుకోండి. మాలోడు అంటే ఎవడు జెండా పడితే వాడు జెండా మోసేవాడు కాదు. మాలోడంటే ఎంగిలి మెతుకులకు కుక్కలు ఆశపడేవాడు కాదు. మాలోడంటే అన్యాయాన్ని నిరోధించేవాడు. మాలోడంటే జ్ఞానంలో మిగతా వాళ్ళకంటే గొప్పవాడై వెలుగొందేవాడు. మాలోడంటే జాతిని సమైక్యంగా ఏకం చేసి పోరాటానికి పిలుపునిచ్చేవాడు మాలోడు. కానీ శాతగానుడై కూర్చొని మిగతా వాడికి అన్యాయం జరిగితే మనకెందుకు రాని మౌనంగా ఉండేవాడు మాలవాడు ఎప్పటికీ కాదు 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 అని చెప్తున్నా. ఇది మన కుటుంబం కాబట్టి మాట్లాడుతున్నా. మిమ్మల్ని అవమానించడానికి కాదు. నేను కూడా మాలోనైన సంగతి మర్చిపోకండి. ఎక్కడికి పోయింది మన పౌరుషం? ఇక్కడే పుట్టిన కాకినాడలో మహాసేన రాజేష్ నా సహోదరుడు, మిత్రుడు. మాలల కులవృత్తి ఏంది అంటే ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయడం అని చెప్పిండు. ఎటుపోయింది ఆ పౌరుషం మన లోపల?
ఒకటే ఒక మహర్యోధుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్త్రీల బానిసత్వాన్ని తొలగించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులమైన మన లోపల ఆ జిజ్ఞాస, ఆ పోరాట ప్రతిభ, ఆ జ్ఞానము, ఆ శక్తి ఎక్కడికి పోయింది మిత్రులారా? బానిసకు మరో బానిసలమై బ్రతుకుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన లోపల తలబిరుసు ఎక్కువ ఉంటుంది. భారతదేశంలో అత్యంత భూభాగాన్ని పరిపాలించినటువంటి ఒక మహాచక్రవర్తి సామ్రాట్ అశోక చక్రవర్తి. ఆయన బౌద్ధం తీసుకున్న తర్వాత మనోళ్ళు ఏదైనా కార్యక్రమం చేద్దామంటే ఒకడు చెప్తే ఇంకొకటి నడు. అవునా? ఇది మాలలకు ఉండే ప్రధానమైన రుగ్మత్. దిస్ ఈస్ కాల్డ్ ఏ డిసీజ్. దిస్ ఈస్ కాల్డ్ ఏ డిసీజ్. వీ నీడ్ టు యాంటీబ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాకు యాంటీబ్యాక్టీరియా కావాలి. అది ఇచ్చిపోతా మీకు. అందుకే వచ్చినాడు సూది చేయడానికి వచ్చాను. మీకు సూది చేయడానికి. మీ అందరికీ బ్యాక్టీరియా పట్టింది. ఆ బ్యాక్టీరియాకు యాంటీబ్యాక్టీరియా ఇవ్వడానికి వచ్చాను నేను. మనువాదం అనేటువంటి ప్రమాదం నుంచి మనం తప్పించేది అంబేద్కర్ గారు మందే, ఇంకేది కాదు. గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారు మందు తాగితే చచ్చిపోయేంత వరకు నిషా దిగది. మీరు తాగే మందు సాయంత్రం తాగితే పొద్దున దిగిపోతుంది. కోట్లాది కింగ్ ఫిషర్లను మించిన త్యాగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. ఈ ప్రపంచంలో ఉన్నట్టు మందంతా తీసుకొచ్చి ఒక జాగాలో పోస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం అనే కాలి గోటికి సరిపోని మందు. ప్రతిసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. అయితే తలబిరుసుతనం ఉంటుంది మనకి. మాలలో మహాజనపద 16 రాజ్యాలలో మల్ల రాజ్యం అనే యుద్ధ ప్రతిమ కలిగిన వాళ్ళం మనం. మనల్ని మందుకు బానిసలు ఎందుకు చేసారో మీకు తెలియదు. మాస్టర్జీ ఒక పాట రాస్తాడు. జో జోర దళితన్నా జోర దళితన్నా నువ్వు మేలుకుంటే మా కోటలేగులు జో జో. ఏమని పాడతాడు వాడు? జో జోర దళితన్నా జోర దళితన్నా నువ్వు మేలుకుంటే మా కోటలేగులు జో జో. సూర్యుని మింగేటి శక్తి నీకుంది, పోరాడి గెలిసేటి యుక్తి నీకుంది, అందుకే ఎప్పుడు పండుకోవాలి జో జో. సారా తాపుతాడు మనోడు. సారా పొట్ల ఎవరైనా సారా బాటిల్ ఇచ్చింది అనుకో, నెక్స్ట్ మనోడి నోట్ల నుంచి ఒక పాట వస్తుంది. సారా ఓ సారా నువ్వు లేక చిన్నబోయిందే నా కారా. మనం తాగుబోతులం కావడం వెనకాల, బాపనలు తాగుడు మానేయడం వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. మనకు తెలియదు. మనం తాగి ఇప్పుడు ఆయన 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 పిలిచిండు అనుకో, అరే రాజేష్ అని వస్తుంది రారా అంటే, నేను రానన్న. రాజేష్ అని పొద్దున వీడియోలో చూస్తాను, నాకు దొరకడా రాజేష్ అని పొద్దున. ఇలా ఎందుకు మనలో తలబెరుసుంటుంది అంటే, సామ్రాట్ అశోక చక్రవర్తి ప్రపంచంలోనే అత్యంత భూభాగాన్ని పరిపాలించినటువంటి సామ్రాట్ అశోక చక్రవర్తి ఒకనాడు ఉదయం తన రాజ్యంలో ప్రయాణం చేస్తూ పోతా ఉంటే ఒక వృద్ధ బౌద్ధ భిక్షువు అట్లా నడుచుకుంటూ వస్తాడు. ఎవరు నడుచుకుంటూ వస్తారు? ఒక వృద్ధ బౌద్ధ భిక్షువు నడుచుకుంటూ వస్తాడు. ఆ బౌద్ధ భిక్షుని చూసిన సామ్రాట్ అశోక చక్రవర్తి 3 సార్లు బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ఆయన పాదాలకి ఆయన తలను తగిలిస్తాడు. ఆ పక్క కొంటున్నటువంటి మహామంత్రికి అది నచ్చదు. ఎవరికి నచ్చదు చెప్పండి? మహామంత్రికి నచ్చదు. ఎన్నో యుద్ధాలను గెలిచినటువంటి రక్త పిపాసిగా పేరు తెచ్చుకొని కళింగ యుద్ధం చేసినటువంటి సామ్రాట్ అశోక చక్రవర్తి గొప్ప గొప్ప రాజులను, సామంతులను, యుద్ధ వీరులను, యోధులను కూడా తన ప్రతిఘటన ద్వారా మట్టి కల్పించినటువంటి ఒక అశోక చక్రవర్తి ఒక పిచ్చబడుకునే బౌద్ధ భిక్షువుకి సాగిల పడతాడా అని ఆయన లోపల చాలా క్రోధం ఉత్పన్నమైంది. తిరిగి రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మహారాజా, ఇంత గొప్ప యుద్ధ ప్రతిమ కలిగిన మీరు
ఒక బౌద్ధ భిక్షువుకి సాగిలపడి దండం పెట్టడం నాకు నచ్చలేదు అంటారు. మీరు ఎంత పెద్ద మహారాజు, మీ తలని ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి మీ తలని తీసుకుపోయి ఒక ముసలివాడైనా వణుకుతున్న భిక్షు పాత్ర చేత పట్టుకొని బిచ్చమడుకుంటున్న ఒక వృద్ధ బౌద్ధ భిక్షు కాళ్ళకి మీరు తలని మోకరించడం నాకు నచ్చలేదు అని అంటాడు. ఎవరంటారు ఈ మాట? చెప్పండి, ఎవరంటారు? మహామంత్రి. అప్పుడు మహామంత్రి రేపు పొద్దున ప్రజా దర్బార్ ఏర్పాటు చేయండి మన రాజ్యంలో అంటాడు. ప్రొద్దున్నే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన తర్వాత, అయ్యా ఒక ఎద్దు తలకాయ, ఒక మేక తలకాయ, ఒక మనిషి తలకాయ, ఒక ఎద్దు తలకాయ, ఒక మేక తలకాయ, ఒక మనిషి తలకాయ తీసుకొని వచ్చి ఆ పల్లెంలో పెట్టి మహామంత్రికి ఇచ్చి దీన్ని వెళ్ళి బయట అమ్ముకొని రాపోంటాడు. ఏమంటాడు? దీన్ని తీసుకెళ్ళి బయట అమ్ముకొని రాపో అంటాడు. మహారాజు గారు చెప్పిన తర్వాత నువ్వు చెప్తాడు? ఎవరైనా చెప్తాడా? పోతాడు. కొంచెం దూరం పోయిన తర్వాత 5 రూపాయలకి ఒక ఆయన ఎద్దు తలకాయ కొనుక్కుంటాడు. ఎద్దు అంటే అర్థమవుతుంది కదా సార్? ఆక్స్. ఒక్కొక్క ప్లేస్లో మనకు యాసల తేడా ఉంటుంది. దున్న అంటారు, ఎద్దు అంటారు. 5 రూపాయలకి ఎద్దు తల కొనుక్కుంటాడు. ఇంకా కొంచెం దూరం పోయినాక 2 రూపాయలకి మేక తలకాయ కొనుక్కుంటాడు. సాయంత్రం అవుతుంది, మనిషి తలకాయ ఎవరు కొనుక్కోడు. ఎద్దు తలకాయ 5 రూపాయలు అయితే మొదట 10 రూపాయలకు మనిషి తలకాయ, 10 రూపాయలకు మనిషి తలకాయ ఎవడు కొన్నాడు? 7 రూపాయలకు మనిషి తలకాయ, 7 రూపాయలకి మనిషి తలకాయ ఎవడు కొన్నాడు? 5 రూపాయలకు మనిషి తలకాయ ఎవడు కొన్నాడు? 3 రూపాయలకు మనిషి తలకాయ ఎవడు కొన్నాడు? 2 రూపాయలకు మనిషి తలకాయ ఎవడు కొన్నాడు? ఆటానకు మనిషి తలకాయ ఎవడు కొన్నాడు? 5 పైసలకు మనిషి తలకాయ ఎవడు కొనడు? చివరికి ఈ తలకాయని ఎవరికైనా ఉచితంగా ఇస్తాను, తీసుకోండి రా బాబు, నేను దర్బార్కి వెళ్ళాలంటే ఎవడు తీసుకోడు. అప్పుడు ఆ మహామంత్రి యువత మొత్తం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీకోసమే చెప్తున్నా. ఈ ఒక్క ఉపమానం మన జీవితాన్ని మారుస్తుంది. ఫ్రీగా కూడా మనిషి తలకాయ ఎవడు తీసుకోడు. మహారాజు గారి దగ్గరికి సాయంత్రం 6 గంటలకి రాజ దర్బార్లోకి వెళ్ళిన తర్వాత మహామంత్రి ఏం జరిగింది అంటే, అయ్యా మీరు ఈ పరీక్ష నాకు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ నేను దర్బార్ నుంచి బయటకు వెళ్ళగానే 5 రూపాయలకి ఒకడు ఎద్దు తలకాయ తీసుకున్నాడు. ఇంకా కాస్త ముందుకెళ్ళగానే 2 రూపాయలకి మేక తలకాయ తీసుకున్నాడు. సాయంత్రం వరకు తిరిగి నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, కానీ ఫ్రీగానైనా తీసుకోండి రా మనిషి తలకాయ అంటే ఎవరు తీసుకోవట్లేదు సార్. మరి దీంట్లో అర్థమైందో నాకు తెలియలేదు అంటే, నీ అహంకారము అనండి, నీ అహంకారము గట్టిగానండి, నీ అహంకారము, నీ తలబిరుసుతనము కనీసం రూపాయికి కూడా దిక్కులేంది, నేను వంచింది రూపాయికి కూడా విలువలేని నా తలని జ్ఞానం ముందర తల వంచిన జ్ఞానానికి ఎవరైనా సాగిలపడాల్సిందే. అందుకే సామ్రాట్ అశోక చక్రవర్తి నేను కూడా రూపాయికి కూడా ఎవడు కొనుక్కోలేని విలువలేని అహంకారంతో నిండిపోయిన నా తలని జ్ఞానం కలిగిన ఒక బౌద్ధ భిక్షు యొక్క పాదాల దగ్గర మోకరిల్లిన మనం సామ్రాట్ అశోక చక్రవర్తి గారి కంటే గొప్పలమా? రేపటి నుంచి మన ఉద్యమకారులు, మన అన్నలు, మన తల్లులు, మన తండ్రులు, మన దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు, మన టీచర్లు, మన మంచి కోరుకునే వాళ్ళు ఏదైనా పని చెప్తే వినాలే, వినద్దు అనుకుంటే అశోకుడు కంటే గొప్పడేమో ఆలోచించాలి. ఈ తలబిరుసుతనాన్ని వదులుకోవాలి. ఈ తలబిరుసుతనాన్ని వదులుకున్నాడు కాబట్టే మరి చాలా మంది గొప్ప వాళ్ళు అయ్యారు మిత్రులారా. ఈ అహంకారాన్ని, ఈ అనాలోచితాన్ని, ఈ అనైక్యతని మనం వదులుకోకపోతే మనం బలవంతులం అనుకుంటున్నాం, కానీ మనం చాలా బలహీనంగా మారిపోయాము. ఒకనాడు ఈ కోస్తా ఆంధ్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మంచి మిత్రుడు ఉండేవాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితానికి ఈ కోస్తా ఆంధ్రకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఈరోజు యూత్లో బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నాడా? యువతలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతికి ఉన్నారా? లేరు.
యూత్ ఎవరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ ఎ ఫ్యాషన్. యూత్ అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ ఎ ఫ్యాషన్. రేంజర్ల రాజేష్ అయిన నేను, సమతా సైనిక్ దళ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయిన నేను ఎప్పుడైనా నా జ్ఞానాన్ని, నా అంబేద్కరిజాన్ని ఏ రాజకీయ నాయకుడి దగ్గరైనా తాకట్టు పెట్టగా మీరు చూసారా? ఎవడి కోసమైనా నేను పాడగా, ఎవడి కోసమైనా నేను ఆడగా చూసారా? ఎందుకంటే నా లోపల, నా తనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు మిత్రులారా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏది విత్తితే అదే మొలకెత్తున్నది. మన యూత్ లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విత్తలేకపోయాం. పిల్లలారా గుర్తుపెట్టుకోండి, మీరు చదువుని విస్మరిస్తున్నారు. మీరు 10th డిస్కంటిన్యూ అవుతున్నారు, మీరు ఇంటర్మీడియట్కే డిస్కంటిన్యూ అవుతున్నారు, మీరు డిగ్రీకే డిస్కంటిన్యూ అవుతున్నారు. చదువు లేకపోతే జ్ఞానం ఉండదు, చదువు లేకపోతే విజ్ఞానం ఉండదు. జ్ఞానానికి విజ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. మీరు అనుకుంటారు చాలా మంది, నేను పీజీ చేసిన, ఏమనుకుంటారు, నేను పీజీ చేసిన, నేను జ్ఞానవంతుని. పీజీ చేసినోను, పిహెచ్డి చేసినోని. అంబేద్కర్ గారు రామ్జీ సక్పాల్ గారికి, భీమబాయి తల్లికి 14వ సంతానం, 13వ సంతానం వాడు పేరు చెప్పమని చూద్దాం. చెప్తారా? ఎవరిని చెప్తారా? 12వ సంతానం పేరు చెప్పమనండి. అంబేద్కర్ గారికి ఒక చెల్లె ఉండాలి, ఆ చెల్లె పేరు చెప్తారా ఎవడైనా? ఎందుకంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవలేదు. మనం ఇటు చూడండి, పర్లేదు అవన్నీ ఉండేటివే, కానీ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవలేం. ఈ ఫ్లెక్సీలు వేసుకోవడం వల్ల, నేను ఇక్కడ చూసిన ఫ్లెక్సీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారతదేశంలో ఎక్కడ చూడలేదు. ఆంధ్రప్రదేశ్లో చూసిన బాబాసాహెబ్ ఫ్లెక్సీలు, ఆంధ్రప్రదేశ్లో చూసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడ చూడలేదు. కానీ అత్యంత బుద్ధిహీనులు కూడా ఇక్కడనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. యూత్ స్పెషల్. ఎస్, మా తలని ఎవరి దగ్గర వంచమండి. మేము కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పుట్టిన మేము, ఎవడైనా మన జాతుల జోలికి వస్తే 24 గంటలు దాటకన ముందే నా కొడుకును జైల్లో కూర్చుని చరిత్ర మాకుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అనునిత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో మాత్రమే ఉంటాం మేము. ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరాలకో ఏళ్ళ బేరాలకో పోయేటువంటి వ్యక్తులం కాము. ఎందుకంటే మేము అత్యంత ఉద్యమకారులం కావడం వెనకాల చాలా మంది పోరాట యోధులలో తారకం సార్ గారి యొక్క ఆలోచన విధానం కూడా మా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉంది. అంటే ఆయన, నేను కోస్తాంధ్రవాడిని, నేను హైదరాబాద్లో ఉంటే సరిపోతుంది అనుకోలే. నిజామాబాద్ అయినా అక్కడ నా జాతి బిడ్డలు ఉంటారు, వాళ్ళంతా కూడా నా రక్త సంబంధికులని ఆయన పోరాటాన్ని నిజామాబాద్ జిల్లాలో కూడా కొనసాగించారు. కాబట్టి ఒక నిజామాబాద్ జిల్లా వాడు మీ ఊరు దగ్గర రాగలిగిన గుర్తుపెట్టుకోండి. అలాంటి పోరాట యోధులు, అలాంటి త్యాగశీలుల వల్ల మాత్రమే అది సాధ్యమైంది మిత్రులారా. భారతదేశం, చిన్నప్పుడు అందరం స్కూల్లో పోయి చదువుకున్నాం, ఏమని? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దళితులంతా కూడా నా రక్త సంబంధికులు, వాళ్ళంతా కూడా నా ఫ్యామిలీ. కాబట్టి నేను భారతదేశం అంతా తిరిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంబేద్కర్ గారిని చదవడం ప్రారంభించండి. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మన పిల్లలకు నేర్పించడం ప్రారంభించండి. చాలా మంది ఇస్లాం కానీ, క్రైస్తవ్యం కానీ, హిందుత్వం కానీ ఒక తరం నుంచి ఇంకొక తరానికి జనరేట్ అవుతా ఉంది, కానీ అంబేద్కర్ గారు ఒక తరం నుంచి ఇంకొక తరానికి వెళ్ళట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ తప్పుని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం మనపై ఉంది. పెద్దలు ఎవరు కూడా బాధపడద్దు, ఎందుకు రాజేష్ ఇంత ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు అని. ఇది సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్, నేను మాలా, మాదిగా, దక్కలి, చిందు అందరితో కలిసి పనిచేశాను. వీఆర్ వెరీ వీక్ ఇన్ దిస్ టైమ్, ఎస్పెషల్లీ ఇన్ మాలా కమ్యూనిటీ. They don't know about Dr. Babasaheb Ambedkar and very less people. Senior అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసు కాబట్టి స్టేజ్ మీద సీనియర్ నేను ఒక్కనే పోరాను. Am I right or not? వీళ్ళంతా నాకనే పెద్దోళ్ళే, 20 సంవత్సరాల పెద్దోళ్ళు కావచ్చు. మన జనరేషన్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరు. ఆ రోజు ఏం జరిగింది తెలంగాణ మహాలక్ష్మ గర్జనలా? మహాసేన రాజేష్ నా వయసోడే, నేను దిగంబర్ కామ్నే, మేము ముగ్గురమే, మందాల భాస్కర్, మేమంతా సేమ్ ఏజ్ వాళ్ళనే. దెన్ వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్? మన పిల్లలకి మనం నేర్పలేకపోతున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రచారం చేయలేకపోతున్నాం. మన పిల్లల మైండ్ సెట్ లో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నింపలేకపోతున్నాం. విత్తనాలు లేకపోతే పంట ఉండదు, ఆ విత్తనాన్ని మనం మొలకెత్తించకపోతే ఆ చెట్ల యొక్క ఆలోచన విధానమే ఉండదు. రాను రాను అంబేద్కరిజం రూపాంతరం చెందుతుంది అనుకుంటే రూపుమాపే పరిస్థితిలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అన్నమయ్య కీర్తనలు తెలిసిన మనకు, మొల్లా గురించి తెలిసిన మనకు, స్వామి వివేకానంద గారి గురించి తెలిసిన మనకు, ఛత్రపతి శివాజీ గారి గురించి తెలుస్తున్న మనకి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పాఠ్య పుస్తకాల్లో లేదు? అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేయలేదు. నెహ్రూ
వల్లభాయ్ పటేల్, టిటి కృష్ణమాచారి, బాబు రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ కూడా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి బాపనల చేతులకు రాజ్యాధికారం రావడం కోసమే పోరాడిన. ఇది స్వాతంత్రం కాదు, గుర్తుపెట్టుకొని. భారతదేశానికి స్వతంత్రం రాలేదు. కానీ ఈ విషయం ఎవరు తెలుసు? భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? నెహ్రూ. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎవరు? వైశ్య. ఆయన బీసీ కాదు, వైశ్యుడు. నీరవ్ గౌరవ్ మోడీ అనేటోడు లక్షలాది కోట్లు ఎగ్గొట్టి పారిపోయినోడేమో కోటుడట. నరేంద్ర మోడీ గారు మాత్రం బీసీ అట. ఇదేటో అర్థం కాదు. దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని అబద్ధాలతో మోసం చేస్తూ ఉన్నారు. ముస్లింల మీద దాడి జరిగితే ముస్లింలు ఏకమవుతున్నారా లేదా? పంజాబ్ వాళ్ళ మీద దాడి జరిగిందనుకో ఊపుకుంటారు. పంజాబ్ హర్యానా మీద రైతు చట్టాలు తీసుకోవడానికి, రైతు చట్టాలు తీసుకోవడం కోసం బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే హర్యానా పంజాబీ వాళ్ళు ఎంత పెద్ద పోరాటం చేసినట్టు మనం మర్చిపోయినామా? మరి దళితుల మీద జరిగితే ఫస్ట్ వాడు ఏ కులమోడని వెతికి అందులో ఏ ఆర్గనైజేషన్ సంబంధించినోడు, బతుల సార్కు సంబంధించినోడా, రంజల్ రాయస్కు సంబంధించినోడా? ఈ దుర్మార్గమైనటువంటి బలహీనత మనకే ఉన్నది మిత్రులారా. ఒకనాడు శ్రీకాకుళంలో అన్యాయం జరిగితే ఇంత సోషల్ మీడియా పవర్ లేదు. ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం మా పోచంపాడు నిజామాబాద్ జిల్లాలో శ్రీకాకుళంలో మా దళితుడికి అన్యాయం జరిగిందని రాస్తారోకో చేసేవాళ్ళం మేము. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా సార్? ఈ రోజు ఉందా? మీలో ఎంతమంది పిఠాపురం ఇక్కడ నుంచి ఎంత దూరం అండి? పిఠాపురం ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్. నేను రెంజర్ అనే గ్రామం నుంచి హైదరాబాద్ రావాలంటే 250 కిలోమీటర్లు, అక్కడ నుంచి విజయవాడ రావాలంటే 250 కిలోమీటర్లు, విజయవాడ నుంచి అమలాపురం రావాలంటే 250. ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినా? మరి 100 కిలోమీటర్లో మన మాలలకు అన్యాయం జరిగితే మీరు ఎందుకు పోలేరు? ఇది మన అనైక్యతకి కారణం. వారికి తెలుసు అవతల ఎవరిని దనినా ఇంకొకడు రాడు అని. మనం పోగలిగినప్పుడు ఒక 20 సంవత్సరాల కింద మన మీద ఎవరైనా దాడి చేసేవాడా? ఇక్కడ ఉన్న సీనియర్ అందరికి తెలుసు. చేసిందా సార్ మన మీద ఎవరైనా దాడి? ఒకవేళ దాడి చేస్తే మీరు ప్రతిఘటన ఎట్లా చేసేవాళ్ళు? రాష్ట్రం అల్లకల్లోలం అయ్యేది. అది లేదు. ఈరోజు మన అనైక్యతకి, మనం ఐక్యంగా ఉండకపోవడానికి గల కారణాలు ఏంటో వెతుకోవాల్సిన అవసరం వచ్చింది. నిజంగా చెప్తున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడమే మంచిది. అణిచివేత అధికమైతేనే ఉద్యమం ఉధృతమవుతుంది. అణిచివేత సోమరిపోతులం అయిపోయినాం మనం. వీఆర్ వెరీ రెస్ట్ మోడ్. మన డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉంది, మన కింద బుల్లెట్ బండి ఉంది, డాడీ గారి ఏటీఎం మన జేబులో ఉంది, డాడీ క్రెడిట్ కార్డు మన జేబులో ఉంది. మనం కూడా కాపోలతో స్నేహం చేస్తున్నాం, మనం రెడ్డోలతో స్నేహం చేస్తున్నాం, మనం కమ్మోలతో స్నేహం చేస్తున్నాం. మనము అప్పర్ క్యాస్ట్ వాళ్ళం అయిపోయినాం మానసికంగా. మనం అప్పర్ క్యాస్ట్ అయిపోయినాం మానసికంగా. మరి ఎవరు నిలబడాలి మన జాతుల కోసం? దిస్ ఈజ్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ. ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్, ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. ఇది మీ బాధ్యత కాదా? మన దళిత జాతిపై అన్యాయం జరిగితే ప్రతిఘటించాల్సిన బాధ్యత మనందరిది, అవునా కాదా? మరి కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు ఉండొద్దు అని కాపులు ఇక్కడ పెద్ద గొడవ చేస్తే, నేను బైరి నరేష్ ఇద్దరం కూడా తెలంగాణ రాష్ట్రంలో పిలుపునిచ్చాం. వేలాది మందిగా కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరుని తొలగిస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి సవాల్ విసిరినాం మేము. ఎందుకు? నేను ఈ జిల్లాలో లేకపోయినా, ఈ జిల్లాలో నాకు రేషన్ కార్డు లేకపోయినా, ఈ జిల్లాలో నాకు ఆధార్ కార్డు లేకపోయినా, నా జాతి బిడ్డలైనా మీరు అందరు ఉన్నారు కాబట్టి మీకు జరిగిన అవమానాన్ని నా అవమానంగా భావిస్తా కాబట్టి నేను అక్కడ పోరాటానికి పిలుపునిచ్చిన. అది మనలో ఉండాల్సినటువంటి ఐక్యత. మీకు తెలియదా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇట్లా సొచ్చుకొని వస్తున్నా కానీ దళితుల మీద దాడులు జరిగితే నేను ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల నుండి పోరాటం చేయలేదా? నేను పాట పాడలేదా? నేను నిలదీయలేదా? మిత్రులారా, అంబేద్కర్ గారిని మీ మనసులో నింపుకోండి. అంబేద్కర్ గారి గురించి చదవండి. నేను మాట్లాడుతున్న మాట మన తండ్రుల వయసులో ఉన్నటువంటి సీనియర్లందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూసి బాధపడుతున్నారు. మా పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలుసుకోవట్లేదని, మా పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడలో నడవట్లేదని,
మన తండ్రులు ఎంత కష్టపడ్డారో మీకు తెలియదు. వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి పురుగులు ఉన్నటువంటి హాస్టల్లో భోజనాన్ని భుజించింది. లైట్ లేకపోయినా సరే, వర్షం పడుతుంటే కిటికీలో నుంచి వర్షం లోపల పడుతున్నా సరే ఏదో ఒక మూలకి కప్పుకొని ఉండి కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించి మీకు మంచి జీవితాన్ని ఇస్తే ఏం చేస్తున్నారు మీరు? ఏప్రిల్ 14 to 20 వరకు అంబేద్కర్ గారి జెండా కట్టుకొని అవతలాడు ఏమనుకుంటారు తెలుసా మీకు? చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నారు. చూసినారా మాలనా కొడుకులు, వీళ్ళకి డిసిప్లిన్ లేదు, వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళు రౌడీలు, వీళ్ళు వీధి గుండాలాగా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటారు మిత్రులారా. బయటకు చెప్పారు, ఎందుకంటే అట్రాసిటీ కేసు పెడతాం కదా మనం. బయటకు చెప్తారు, మనసులో అదే అనుకుంటారు. అది తప్పు మిత్రులారా. ద గ్రేటెస్ట్ డిసిప్లిన్ ఇన్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం మనం. వీ షుడ్ మెయింటైన్ ద డిసిప్లిన్. అంబేద్కర్ గారు అన్నంతో సహా ఒక మాట చెప్తున్నారు. తండ్రి రామ్జీ సక్పాల్ గారు ఏమని చెప్తారంటే, అంబేద్కర్ యూ నెవర్ ఫర్గెట్, तुम इस बात को मत भूलना बेटे, संस्कार की विद्या जो है वो सभी के सामने झुकने नहीं देती. నానా రామ్జీ సక్పాల్ గారు చెప్తున్నారు, అంబేద్కర్ గారి తండ్రి అంబేద్కర్ గారు స్కూల్ పోయేటప్పుడు డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అన్నాడు. చదువు కంటే కూడా గొప్పది డిసిప్లిన్, సంస్కారం అన్నాడు. ఆ సంస్కారం ఈ రోజు మనలో లోపిస్తుంది మిత్రులారా. మనల్ని చూసి అవతల వాడు తిట్టద్దు, 2 చేతులు బట్టి దండం పెట్టాలి. నన్ను ఎవడన్నా డిబేట్లకు పిలుస్తారా? ఎందుకు పిలవడు? తంతని భయం. అంటే కొడతాను కాదు, జ్ఞానంతో కొట్టాలి. దేంతో కొట్టాలి? జ్ఞానంతో కొట్టాలి. ఆ జ్ఞానానికి ప్రతీక అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లో కనీసం సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉండాలి మనం. లేదు, మన తాత 193 దేశాలు ఒకనాడు స్కూల్లోకి కూడా రానివ్వలేని మహానుభావుణ్ణి ఈ రోజు 193 దేశాలలో యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ లో ప్రపంచంలోనే జ్ఞానం పుట్టిన దినోత్సవం ఉంటే అంబేద్కర్ గారి జన్మదినం అని జరుగుతున్నది. కానీ అంబేద్కర్ గారి గురించి అరగంట ప్రసంగించాలని దుస్థితిలో ఆయన వారసులైనటువంటి మనం ఉన్నాం. దీన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం వచ్చింది. లేదంటే ప్రవీణ్ పగడాల గారి పరిస్థితి దాదాపు అందరికీ వస్తుంది. 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఓ నా క్రైస్తవ సహోదరులారా, ఆర్టికల్ 26 గురించి తెలుసుకోండి, ఆర్టికల్ 19 గురించి తెలుసుకోండి అని నేను మొత్తుకున్నా. ఈ దేశంలో క్రైస్తవులకి, ఈ దేశంలో ముస్లింలకి, ఈ దేశంలో బుద్ధిస్టులకి, ఈ దేశంలో జురాస్ట్రియన్లకి, ఈ దేశంలో సిక్కులకి అందరికీ కూడా మత స్వేచ్ఛనిచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 26 ప్రకారము. నా క్రైస్తవ సహోదరులు ర్యాలీ చేస్తున్నప్పుడు కొద్దిమంది మూకలు కావాలని వాళ్ళపై దాడులు చేస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు నా క్రైస్తవ సహోదరులు. 10 సంవత్సరాల నుంచి చెప్పిన, అయ్యా మా మీద మీకు కోపం ఉంటే ఉండొచ్చు కాక, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు కాక, మీ సురక్షితం కోసం, మీ రక్షణ కోసం 2 ఆర్టికల్ నేర్చుకోమని చెప్పిన. మాలామాదిగా పాస్టర్లు సువార్త ప్రకటించడానికి పోతే వాళ్ళని కొడుతున్నారు తప్ప ఏ రెడ్డి పాస్టర్నైనా కొట్టగా మీరు చూసారా? ఏ కమ్మ పాస్టర్నైనా కొట్టగా మీరు చూసారా? నువ్వు ఏ మతంలో ఉన్న నాయకుడిగా ఎదుగుతుంటే అవతలి వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మతంలో ఉన్న తెల్లటి బట్టలు వేసుకుంటే వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మతంలో ఉన్న కారులో తిరుగుతుంటే వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మతంలో ఉన్న భూస్వామిలాగా బ్రతుకుతే వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ఏ మతంలో ఉన్న రాజకీయ నాయకుడిగా ఎదుగుతుంటే వాడికి ఇష్టం ఉండదు. ఈ రోజు నువ్వు సర్పంచ్ అవుతున్నావు, సర్పంచ్ ఏమంటారు ఇక్కడ? నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు, నువ్వు ఎంఆర్ఓ అవుతున్నావు, నువ్వు ఆర్డీఓ అవుతున్నావు, అవతల వాడికి మండిపోతా ఉంటది. ఎందుకంటే అంబేద్కర్ గారు రిజర్వేషన్లు రాజ్యాంగంలో ఇవ్వకపోతే అంతకుముందు మన తాతలు ఏం చేసిండ్రు? అదే ఎంఆర్ఓ ఆఫీస్ లో పాయఖానాలు సాఫ్ చేసారు, టాయిలెట్స్ క్లీన్ చేశారు. ఎస్ ఆర్ నాట్? మరి అంబేద్కర్ వచ్చి అమాంతం ఆ టాయిలెట్లు సాఫ్ చేసేవాడి మనమని తీసుకొచ్చి అధికారం చేసి, సార్ చెప్పండి ఏం పని చేయాలని చెప్పేసి, ఎవరి దగ్గర అయితే మన తాత బానిసగా పనిచేసిండో వాడిని మన కింద బానిసని చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే వాళ్ళకి కోపం మిత్రులారా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తొలగించాలని, 1000 సంవత్సరాలుగా ఈ ఊర కుక్కలా పుట్టినటువంటి ఈ దళిత జాతుల్ని మళ్ళీ కాళ్ళ కింద చెప్పులేసుకుని తొక్కాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్డుపడుతున్నారు వాళ్ళకి.
అంబేద్కర్ గారు బతికి లేకపోయినా రాజ్యాంగం రూపంలో ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని గురించి పోరాటం చేస్తే ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ఆ అంబేద్కర్ గారి వారసులమైన మనం నిలబడితే ఎట్లా ఉంటాం?